పట్టాభి గారు మాట్లాడిన మాటకి అంబటి రాంబాబు గారి మాటలకి రెండిటికి ఏది భూతో మీరే చెప్పండి. ఒకటి. రెండోది, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పగలగొట్టారు. ఇక్కడ ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళా, లేదు ఇంకో నాయకుడి దగ్గరికి వెళ్ళాల. అంబటి రాంబాబు గారు బూతులు మాట్లాడారు, ఆయన క్షమాపణ చెప్పమని మాత్రమే వెళ్ళారు. అయితే అది కార్యకర్తలు 2 సంవత్సరాల పాటు ఉగ్గ పట్టుకొని ఉన్నారండి. దేనికి 2 సంవత్సరాల పాటు వాళ్ళు గతంలో చేసినటువంటి వ్యాఖ్యానాలు, చేసినటువంటి దాడులు, ఈ గవర్నమెంట్ పోయిన తర్వాత వాళ్ళు రోజు రెచ్చగొట్టడమే. జాతరలో పొట్టేలు నరికినట్టు నరుకుతాం. ఇందాక ఈయన కూడా మన శేఖర్ రెడ్డి గారు కూడా ఏమంటున్నారు, మీరు కర్రలు పట్టుకొచ్చారు, మేము కత్తులు. స్వయంగా గుంటూరు నగర నడబొడ్డులో ఒక మేయర్ కర్రలు పట్టుకొని నగరంలో నుంచినటువంటి పరిస్థితులు మర్చిపోయారనుకుంటున్నారా? మాకు జ్ఞాపక శక్తి లేదనుకుంటున్నారా? కాబట్టి మీరేదో సచ్చీలు, మీరేదో తప్పు చేశానటువంటి మాట. మేము పూర్తిగా కార్యకర్తల కోపం వచ్చినా మేము కాపాడాం. అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తాన్ని కూడా మా ప్రభుత్వం, మా పోలీస్ డిపార్ట్మెంట్ కాపాడింది. ఎక్కడన్నా ఒక్కరికి ఒక చిన్న దెబ్బ తగిలిందా? అఫ్ కోర్స్ ఇంకా విచారణ జరుగుతా ఉంది. నిజంగా అది ఎవరు తగలబెట్టారు, తగలబెట్టినటువంటి దాంట్లో ఎవరి పాత్ర ఉంది, ఏది మాది మేమే చేసుకొని ఏ విధంగా అయితే వివేకానంద రెడ్డి గారిని చంపి ఆ కత్తిని చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి ఫ్రంట్ పేజీలో ఆ యొక్క కథనం రాశారో, దానికి నారాసుర రక్త చరిత్ర అని పేరు పెట్టారో, దానికి దీనికి ఏ విధమైనటువంటి వ్యత్యాసం లేదనేటువంటి పరిస్థితులు ఈ రోజున విచారణ జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేసి రాళ్ళతో అద్దాలు పగలగొట్టి కారులన్నీ పగలగొట్టేసి ఆయన అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఆయన కారు తగలబెట్టి కార్యాలయం తగలబెట్టినటువంటి వాళ్ళు ఎవరో కూడా ఇంతవరకు ఐడెంటిఫై చేయలేదు. కార్యాలయం తగలబెట్టారనేటువంటి మాట మీరు చెప్తా ఉన్నారు. బయట రోడ్డు మీద ఉన్నటువంటి కారు తగలబడిన మాట, తగలపెట్టిన మాట వాస్తవం. ఎవరు తగలబెట్టారో ఎవరు చేసినా శిక్షార్హులే కదా. నిజంగా మీకు అంత గౌరవం ఉంది కదా రాజ్యాంగం పైన, తప్పుగా ఒకవేళ ఫ్లెక్స్ చేశారు, ఏం చేయాలండి? ఏం చేస్తారు చెప్పండి? మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళి ఈ విధంగా వేశారని చెప్పి మీరు కంప్లైంట్ ఇచ్చారా? ఎస్పీ దగ్గరకో లేదా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారా? ఇదే అంబటి రాంబాబు గారు ఏ పోలీస్ ఆఫీసర్ మీదకైతే దారుణంగా బూతులు తిడుతూ మీదకి పట్టాపురం సిఐ గారు ఆయన ఫీల్డ్, ఆయన కోసం, అంబటి రాంబాబు గారి కోసం పడినటువంటి కష్టాన్ని మీరు వీడియోలో తీయండి. ఏ విధంగా కాపాడాడో, ఏ విధంగా ఇదే అంబటి రాంబాబు గారు ఆ పట్టాపురం సిఐ గారి పైన ఏ విధంగా బూతులు తిట్టాడో, ఏ విధంగా గొడవ పడ్డాడో మీరు తీయండి. ఇక్కడ మా పర్సనల్ ఎజెండా అనేటువంటిది లేదు కాబట్టి దీనికి లోకేష్ గారికి ఆపాదిస్తా ఉన్నారు. నిజంగా నేను చెప్తా ఉన్నానండి, మా పార్టీ నాయకత్వం ఎక్కడన్నా సరే మీరు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయండి అంటే 8 గంటలు అవసరమా? 8 గంటలు అవసరమా? మాకు 1 గంటలో మొత్తం లేపెత్తారా? 5 నిమిషాలు చాలు. 5 నిమిషాలు మేము చెయ్యం. మా నాయకత్వం ఒప్పుకోదు. మా నాయకత్వం ఒప్పుకోదు కాబట్టి వీళ్ళు అట్టహాసం చేస్తా ఉన్నారు. అట్టహాసం చేస్తా ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు. రవికిరణ్ గారు చెప్పండి, మీరు మీ ఇష్టం వచ్చినట్టు లైవ్ లో కూర్చుని చెప్పండి. తక్కువ నోరులో ఏం పెట్టుకున్నా? చెప్పనండి. ఆయన కత్తులు తీసుకొచ్చినప్పుడు ఏమంటాడు చెప్పండి. కత్తులు తీసుకొని వస్తాంటే నీకేం నొప్పుకోగలవా? ఆగండి. మీకు ఇంత అవకాశం వస్తుంది కారణం అదే. ఇలాంటి సంఘటన ఒకసారి జరగకుండా మన చర్చలు ఉండాలి. లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహించరు, ఎట్టి పరిస్థితిలో ప్రోత్సహించరు. కాబట్టే నేను స్వయంగా చెప్తా ఉన్నాను, వాళ్ళు ఆజ్ఞిస్తే చాలా తీవ్రంగా ఉంటుంది, కానీ ఎవరు మేము చెయ్యము. మా నాయకత్వం ఒప్పుకోదు, ప్రజా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ఒప్పుకోదు. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నానండి, అంబటి రాంబాబు గారు, నేను ఫస్టే చెప్పాను, అంబటి రాంబాబు గారైనా జోగి రమేష్ గారి పైన ఎవరిపైన సరే దాడుల సంస్కృతి ఒకటిసారి అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. కానీ రాజ్యాంగాన్ని బద్ధంగా నడవాల్సినటువంటి అవసరం అందరికీ ఉంటుంది. మీరు అదే పనిగా రోజు ఆ బూతులు, ఆ మాట్లాడిన మాటలు ఎంతవరకు ఓర్పుకి సహనం ఉండదా?
ఓర్పుకి మనిషికి ఒక ఎండ్ పాయింట్ ఉండాలి కదా. సాచురేషన్ పాయింట్కి వస్తే ఏమైంది? అటువంటి మాట అధికారంలో ఉన్నప్పుడు మా నాయకుడిని వయసుతో కూడా సంబంధం లేకుండా ముఖ్యమంత్రి అని కాకుండా అటువంటి అసలు ఆ భాష ఏంటంటున్నా నేను. ఆ లా భాషలు ఏంటి అంటే మేము ఏమి చేయలేని చేతకాలం అనేటువంటి మీకు ఏమన్నా మా మంచితనాన్ని మీరు చేతకంతాను అనుకుంటున్నారా? అసలు ఆ మాట ఏంటి? ఆ మాట ఎవరన్నా అంటారా? ఎప్పుడన్నా ఎవరన్నా అటువంటి మాట అంటే మీరు ఊరుకుంటారా? ఆయన అన్న మాట తప్ప కాదా? ఆయన అన్న మాట మంచి మాట అని శేఖర్ రెడ్డి గారు కూడా అనలా, తప్పే అన్నారు. ఆయన మళ్ళీ వివరణ ఇచ్చారు. శేఖర్ రెడ్డి గారు కాదు, నేను చెప్తా ఉన్నా, శేఖర్ రెడ్డి గారు కాదు. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఈ రోజు ఒక్క నాయకుడు అంబటి రాంబాబు గారు తప్పు చేశారు అనేటువంటి మాట అనమన్నండి ఎవరన్నా? అన్నట్టు వీడియో చూపించండి, అన్నట్టు ఒక వీడియో చూపించండి. ఒక నాయకుడు